ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? ఈరోజు మన వాక్య ధ్యానంలో భాగంగా మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని వచనాలు చూద్దాము. ఇక్కడ అబీయేలు కుమారుడుగు కీషు అను బెన్యామీనుడు ఒకడుండెను. కీషు భాగ్యవంతుడకు ఒక బెన్యామీనీయుడు. అతనికి సౌలు అను ఒక కుమారుడుండెను. అతడు బహు సౌందర్యమగల యవనుడు. ఇశ్రాయేలీలలో అతని పాటి సుందరుడొకడును లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధబములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి, మన దాసులలో ఒకరిని తీసుకుని పోయి గార్ధబములను వెదుకుమని చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ మనకి ఇద్దరు వ్యక్తులు కనబడతా ఉన్నారు. ఎవరు అంటే కనుక, అంటే కీషు యొక్క తండ్రులు కూడా ఉన్నారు అనుకోండి 1వ వచనంలోనే. అయితే మనము ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే కనుక, కీషు అనేటటువంటి తండ్రి, అతని కుమారుడైన సౌలు అనేటటువంటి కుమారుడు, ఇద్దరు తండ్రి కుమారుడు అక్కడ మనకి కనబడతా ఉన్నారు. అయితే కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీనీయుడంట. అంటే భాగ్యవంతుడు అంటే ఏంటంటే ఐశ్వర్యవంతుడు, బాగా ధనవంతుడు, ఆర్థికంగా బాగా సంపన్నత కలిగినటువంటి వ్యక్తి అన్నమాట. ఇప్పుడు ఈయనకి ఏమున్నాయంటే అనేక భాగ్యవంతులు, అంటే ఆనాటి రాజుల కాలంలో భాగ్యవంతులు అని దేన్ని బట్టి అనొచ్చు? పొలాలను బట్టో, స్థలాలను బట్టో, ఇంటిని బట్టో, పశువులను బట్టో, గొర్రెలను బట్టో, గాడిదలను బట్టి, ఒంటెలను బట్టి, ఇట్లా బాగా ఎక్కువ విస్తారమైన మంద కలిగి ఉన్నప్పుడు, విస్తారమైన ఆస్తులను భాగ్యవంతులు అనడం అది సహజమే కదండి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఆయనకున్నటువంటి కొన్ని గాడిదలలో కొన్ని తప్పిపోయిన వాటి గురించి ఇప్పుడు కుమారుడితో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఏమంటున్నాడు? కీషు భాగ్యవంతుడు అంటే సౌలు యొక్క తండ్రి ఎలాంటి వాడు అంటే కనుక, సౌలు కుటుంబం ఎలాంటిదంటే కనుక బాగా ధనవంతుల యొక్క కుటుంబం అని అక్కడ రాసి ఉంది. ఇప్పుడు ఈ యొక్క సౌలు తండ్రి ఏమంటున్నాడంటే గాడిదలు తప్పిపోయినాయి అని చింతపడుతూ ఉన్నాడు. అయితే గాడిదలు తప్పిపోయినాయి అని చింతపడటానికి ఆయన ఏమన్నా లేనివాడా? లేకపోతే తప్పిపోయినవి తప్ప ఇంకేమీ లేవా తన దగ్గర? అవి మాత్రమే ఆమె జీవన విధానమా? వాటి వల్లనే వీళ్ళ యొక్క కుటుంబం నడుస్తుందా అంటే కనుక అదేమీ కాదు. భాగ్యవంతుడు, చాలా ఆస్తిపరుడు అనమాట. అనేక వందల గార్ధబములు, వందల ఒంటెలు, వందల విస్తారమైన గొర్రెలు ఉండుండొచ్చు. అయితే తప్పిపోయిన వాటి కోసము ఆయన చింతిస్తూ ఉన్నాడు. అంటే ఆయన కుటుంబం పట్ల ఉన్నటువంటి బాధ్యత చూడండి ఒకసారి. అంటే తనకున్నటువంటి సంపాదనలో ఏది కూడా వృధాగా అయిపోకూడదు, వృధాగా నష్టపోకూడదు అనేటటువంటి ఆ యొక్క భావాన్ని మీరు అర్థం చేసుకోండి ప్రియులారా. అయితే సౌలు తండ్రి ఎలాంటి వాడు? చాలా ధనవంతుడు అని అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. మరి మన పరిస్థితి ఏంటి? నా మట్టుకు నాకు ఈ యొక్క విషయాన్ని బట్టి ఒక సాక్ష్యమే ఉంది. అయితే మా తాతగారు, మా నాన్నగారు, ఆయన గారి పేరు పుల్లయ్య గారు అనమాట. ఆయనకు ఒక సాక్ష్యం ఉంది. నేను ఎక్కడికైనా బంధువులు ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఏం చెప్తారు తెలుసా అండి? మీ తాతగారు చాలా ధనవంతుడమ్మా. ఎంత ధనవంతుడు అంటే కనుక ఒక మచ్చుకు ఉదాహరణ చెప్తాను మరి. అంటే ఆయన కాలంలో ఆయన చూసిన వాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. ఇప్పుడు మగవాళ్ళు షర్టు వేసుకుంటారు కదా, ఆ షర్టు గుండీలు ఉంటాయి కదండి, ఆ గుండీలు కూడా బంగారంతో ఆయన పెట్టుకునేవాళ్ళంట. బంగారపు గుండీలను ఆయన ధరించేవారు అని. పెద్ద పెద్ద టేక్ చెట్లు పాటలకి వెళ్ళేవాళ్ళంట. మా అమ్మగారిని ఎదురు రమ్మని ఆయన వెళ్ళేవాళ్ళంట. ఆస్తులు, పొలాలు, కోట్ల డబ్బు అనమాట. ఇప్పుడు లెక్క పెట్టుకుంటే అది అసలు చాలా కోట్ల ధనం కలిగినటువంటి ఆస్తి. అయితే ఆయన ఏం చేశారో ఎవరికి తెలియదండి. దాన్ని ఏం చేశారో తెలియదు. ఆయన విందులకు, విలాసాలకు అలాగా తన యొక్క జీవన విధానానికి ఖర్చు పెట్టేశారు. ఆయన దగ్గర అనేక మంది పనిచేశారు కదండి. అలాంటి స్థితి నుంచి వారి బిడ్డలు, అనగా నా తండ్రి గారి యొక్క సమయం వచ్చేసరికి ఏమైపోయిందో తెలుసా అండి? నా తండ్రి గారు ఇంకొక వేరే వాళ్ళ దగ్గర చేయాల్సిన పరిస్థితికి వచ్చేసింది. డబ్బంతా ఏమైపోయిందో, పొలాలు, ఇళ్ళు అన్నీ అది పేకమేడ అంటారు కదండి, మనం వింటూ ఉంటాం బయట. అట్లా టప నన్ను చిన్న వయసులో
మాకు పెద్ద అడితి ఉండేదండి. నాకు ఇప్పటికీ కూడా బాగా గుర్తు. పెద్ద అడితి, చాలా కలప, టేకు, మారుజాతి సంబంధించినటువంటి సరుకు పుల్లలు, బాదులు, అలాగా పెద్ద పెద్ద దొంగలు, టేకు దొంగలు, అట్లా చాలా పెద్ద స్థలము. అయితే ఆ అడితిలో ఒక బల్ల ఉండేదంటండి. అంటే వచ్చిన డబ్బులు క్యాష్ కౌంటర్ అనుకోండి ఇప్పుడు ఉన్న విధానంలో చెప్పాలంటే, ఆ బల్లలో డస్క్ ఉండేది. ఆ డస్క్లోనే డబ్బులు వేయటం తీయటం, అలాంటి గల్లా పెట్టి అనేటటువంటి ఆ డబ్బులు పెట్టికి సంబంధించినటువంటి ఆ బల్ల మీద నన్ను కూర్చోబెట్టుకొని ఆయన ఆడిస్తూ ఉండేవాళ్ళంట చిన్నప్పుడు. ఎంత డబ్బు అంటే ఇప్పుడు చెప్పాను కదండి, అంతగా ఆయన సంపాదించారు కానీ నిలవబెట్టి పిల్లలకు మాత్రం ఆయన అందించలేకపోయారు. ఎంతైతే ఆస్తిపరుడు, ఎంతమందిని అయితే ఆయన దగ్గర పని చేయించుకోవడానికి పెట్టుకున్నారో, అలాంటిది ఎలా అయిపోయిందంటే నా తండ్రి గారు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పని చేయాల్సినటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. నిలబెట్టలేదు. పిల్లలకి అందిద్దాం అనేటటువంటి ఆలోచన అక్కడ రాలేదు. ఈయన దగ్గర డబ్బు తీసుకుని వ్యాపారం చేసి బాగా సంపాదించి, అంటే మా తాతగారి దగ్గర డబ్బులు తీసుకుని బాగా సంపాదించి మంచిగా స్థలాలన్నీ ఏర్పాటు చేసుకుని వాళ్ళ బిడ్డల్ని మంచిగా చదివించుకున్నాడు ఒక ఆయన. నాకు ఇప్పటికీ తెలుసు ఆ బంధువు. మా తాతగారి దగ్గర అప్పు తీసుకొని, అప్పో చేబదులు తీసుకొని చక్కగా వ్యాపారాన్ని నిలబెట్టుకొని వాళ్ళ బిడ్డలు మంచి చదువులు చదివించుకుంటే, నా తండ్రి గారు మా తాతగారు ఎవరిది అయితే అప్పిచ్చారో వాళ్ళ యొక్క కుమారుల దగ్గరికి వెళ్ళి నా తండ్రి గారు పనులు చేయడం నీ కళ్ళారా చూసారండి. పరిస్థితులు ఎలా తారుమారైపోయినాయో. మా తాతగారి ద్వారా అప్పు తీసుకున్నటువంటి వ్యక్తి యొక్క కుమారుల దగ్గరికి మా నాన్నగారు వాళ్ళ కిందకి వెళ్ళి పని చేయాల్సినటువంటి అంత దయనీయమైన స్థితి వచ్చేసింది అనమాట. అయితే తండ్రులు అనే వాళ్ళకి నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఎప్పుడూ కూడా బిడ్డల యొక్క క్షేమం గురించి, నా బిడ్డల పరిస్థితి ఏంటి అన్న విషయం గురించి, నా తర్వాత నా బిడ్డల పొజిషన్ ఏంటి, వాళ్ళ స్థితి ఏంటి అని ప్రతి తండ్రి కూడా ఆలోచించాలండి. బాధ్యత రాహిత్యంగా ఏ తండ్రి ఉండటానికి వీలేదు. హల్లెలూయా. అయితే మనకు వాక్యం కూడా సెలవిస్తుంది కదా, తండ్రులే పిల్లలకు ఆస్తి కూర్చవలను కదా అని. అదేవిధంగా మా మావయ్య గారి విషయంలో కూడా ఇలా పెద్ద సాక్ష్యమే ఉంది. వాళ్ళ నాన్నగారి టైంలో ఈ యొక్క పళ్ళ వ్యాపారం, లారీలు సరుకొత్తా ఉండేదంటండి. అయితే కట్టల డబ్బు, సంచుల నిండా కట్టల డబ్బు అంటండి, అంత బాగా. కానీ మా మావయ్య గారి దగ్గరికి వచ్చేసరికి అదంతా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి వచ్చేసింది. అయితే ప్రియులారా, తండ్రులు అనేవాళ్ళు సంపాదిస్తున్నారు సరే మంచిదే, కానీ అది నిలవబెడుతున్నారా, తర్వాత బిడ్డలకి ఇచ్చే పరిస్థితి ఏదైనా ఉందా లేదా అని ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ కీషు ఎవరంట? భాగ్యవంతుడు, మధ్యతరగతి వ్యక్తి, లేని వ్యక్తి, చాలా భేద పరిస్థితి లేదు. అక్కడ ఏమంటున్నారు? కీషు చాలా ఉన్నవాడు అని రాయిచ్చారు. ఇప్పుడు కీషు పరిస్థితి ఏంటి? అక్కడున్న గాడిదలు కొన్ని తప్పిపోతే ఆయన చింతించాల్సిన అవసరమైతే ఏదైనా ఉందా అండి? ఎందుకంటే పోతే పోయినలే 2 గాడిదలు 3 గాడిదలు పోయినాయి, వాటి గురించి బాధపడేది ఏముంది? మన దగ్గర ఇంకా చాలా ఉన్నాయిగా, చాలా సంపద ఉందిగా. ఇంకా అవసరమైతే కొన్ని వందలని గాడిదలను కొనేసేంత డబ్బు నా దగ్గర ఉందిగా అని అనుకోలేదు. తప్పిపోయిన వాటి కోసం ఆలోచిస్తున్నాడు ప్రియులారా. నిజంగా కొంచెంలో జాగ్రత్తగా ఉన్నవాళ్ళంట పెద్ద విషయాల్లోనూ జాగ్రత్తగా ఉంటారంట. కొంచెంలో కూడా జాగ్రత్తగా ఉండేవాళ్ళు పెద్ద విషయాల్లో కూడా అజాగ్రత్తగానే ఉంటారు. మరి వింటున్న నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? మనం ఎంత జాగ్రత్తగా ఉంటున్నాం? రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెడుతున్నావా? అయితే నీ దగ్గర ఎంతో కాలం డబ్బు ఉండదు. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట రూపాయే నువ్వు ఖర్చు పెట్టాలి. 10 రూపాయలు నువ్వు ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలే ఖర్చు పెట్టాలి. నీ కుమారుడికి ఏదో ఒక 200లో చెప్పులు కొందామని వెళ్ళావు. షాప్కి వెళ్ళిన తర్వాత ఆ కుమారుడు 1000-2000లో బూట్లు అడిగాడు కదా అని చెప్పి కొనేయడానికి వీల్లేదు. వృధాగా నువ్వు దేన్ని ధనాన్ని వెచ్చించాల్సిన అవసరం లేదు. ఆ చిన్న వయసులో ఆ 2000 రూపాయలు పెట్టి బూట్లు కొని నీ బిడ్డకు వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీకున్నటువంటి ఆ యొక్క స్థితిని నువ్వు ఆలోచించాలి. ఉన్న 2000 అక్కడ బూట్లకే నువ్వు అవజేస్తే తర్వాత ఫీజుల పరిస్థితి ఏంటి, తర్వాత ఇంట్లో పరిస్థితి ఏంటి, కట్టాల్సిన పరిస్థితి ఏంటి ఆలోచించాలి.
అప్పులు చేసి మరి కొంతమంది సినిమా థియేటర్లకు పరిగణలు పెడతా ఉంటారండి. అప్పులు చేసుకొని అసలు ఉంటేనే చూడకూడదు సినిమాలకి షికార్లకి అండి, వ్యర్థమైన విషయాల జోడికి పరుగులే పెట్టకూడదు, అప్పులు చేసి మరి వెళ్తూ ఉంటారు. లేదు లేదు నా ప్రియ సహోదర సహోదరి, అప్పులు చేసి గొప్పలకు పోయి లేనిపోయిన అవమానాలు నువ్వు పడకూడదు. హల్లెలూయా. నీకున్నది ఎంతో దానిలోనే సర్దుకో. నేను కలిగి ఉన్న వాటితో సంతృప్తి కలిగి ఉన్నానంటున్నాడు పౌలు భక్తుడు. ఆయనకి ఏది ఉంటే దానిలోనే ఉందంట సంతృప్తి. కొంతమందికి ఎంత ఉన్నా ఆనందం ఉండదండి. ఇంకా లేదు, ఇంకా అది లేదు, ఇంకా ఇది లేదు, ఇంకా అబ్బే నేను ఇంకా పేద స్థితి, నాకు ఇంకా సంతోషం లేదు, ఇంకా సౌకర్యం లేదంటారు. కలిగి ఉన్న వాటితో సంతృప్తి పడటం అనేది కొంతమందికి చేత కాదు అసలు. నాకు అది లేదు, నాకు ఇది లేదు, నా తల్లిదండ్రులు ఇది కొనలేదు, అది కొనలేదు అని అంటారు. ఒకరోజు ఒక రాజుగారికి ఆయనకున్న బంగారాన్ని బట్టి కానీ, డబ్బుల్ని బట్టి కానీ, ఆయనకున్న సంపదను బట్టి కానీ, వజ్రాలను బట్టి కానీ, ఆయనకున్నటువంటి ఆ యొక్క రాణి పరివారాన్ని బట్టి కానీ, బిడ్డలను బట్టి కానీ, దేన్ని బట్టి ఆయనకు సంతోషం అనేది రావట్లేదంట, పరిపూర్ణం అవ్వట్లేదంట. అప్పుడు ఎవరో ఒక ఆయన పిలిపించారంట. నా పరిస్థితి ఏంటి, నాకు ఎందులోనూ నాకు సంతోషం అనిపించట్లా, తినటానికి కొన్ని వేల రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి, దానిలోనూ పెద్ద నాకు సంతోషం అనిపించట్లేదు. చక్కటి రాణి ఉంది, ఆమెను బట్టి నాకు సంతోషం. చక్కటి బిడ్డలు ఉన్నారు, ఆమెను బట్టి నాకు సంతోషం. చక్కటి రాజ్యం మంచిగా ప్రశాంతంగా ఉంది, దాన్ని బట్టి నాకు అసలు సంతోషం అనిపించట్లేదు. ఆనందంగా నేను చక్కగా పరిపూర్ణంగా ఆనందంగా ఉన్నాను అనేటటువంటి ఆ యొక్క ఆలోచన నాకు రావట్లేదు. నాకు పరిపూర్ణ సంతోషం కలగాలంటే ఏం చేయాలి అని చెప్పి ఒక పెద్ద ఆయన పిలిపించి అడిగితే, ఆ పెద్ద ఆయన అన్నాడంట, నీ రాజ్యంలో ఎవరైతే చాలా సంతోషంగా ఉంటారో అలాంటి వ్యక్తి యొక్క చొక్కాని తీసుకొని నువ్వు వేసుకుంటే గనక నీకు పరిపూర్ణమైన సంతోషం వచ్చింది అని చెప్పాడంట ఆ పెద్ద ఆయన. ఏంటంటే ఆ రాజ్యంలో చక్కగా ఆనందంగా సంతోషంగా గడుపుతున్నటువంటి వ్యక్తి యొక్క చొక్కా తీసుకుని నువ్వు వేసుకో రాజా, నీకు అమితమైన సంతోషం వస్తుంది. నువ్వు ఇప్పుడు నాకు ఇన్నున్న సంతోషం లేదంటున్నావు కాబట్టి అది వేసుకోగానే నీకు నీ యొక్క సంతోషం రెట్టింపు అవుద్దని చెప్పారంట. అయితే రాజుగారు చెప్పారంట, వాళ్ళ రాజ్యంలో, మన రాజ్యంలో ఎవరైతే ఏ వ్యక్తి అయితే ప్రశాంతంగా సంతోషంగా ఆనందంగా ఏ బాధ బందర లేకుండా బ్రతుకుతున్నాడో ఆ వ్యక్తి యొక్క చొక్కాని తీసుకురండి అని చెప్పి ఇద్దరిని రాయబారులైన పంపించడం జరిగింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ రాజ్యంలో వెతుకుతున్నారు ఎవరి కోసం, ఏ దుఃఖము, ఏ యొక్క బాధ, ఏ యొక్క విధానంలో కుంగుబాటు లేకుండా ఆనందంగా సంతోషంగా ఉల్లాసంగా తిరిగే వ్యక్తి ఎక్కడ కనబడతారని తిరుగుతా ఉంటే ఒక వ్యక్తి గురించి చెప్పారంట కొంతమంది. అయ్యా పలానా సూరయ్య అని ఉంటాడు, ఆయన ఎప్పుడు చూసినా హాయిగా పాడుకుంటూ నవ్వుకుంటూ గంతులేసుకుంటూ చక్కగా తిరుగుతూ ఉంటాడయ్యా, ఆయన నాకు తెలిసి ఆయనకి పెద్దగా ఏం బాధలు లేవనుకుంటే ఎప్పుడూ హాయిగా సంతోషంగా ఉంటాడయ్యా అని చెప్పారంట. అయితే అలాంటి వ్యక్తి మాకు కావాలని చెప్పి వీళ్ళిద్దరూ కూడా ఆ యొక్క సూరయ్య దగ్గరికి వెళ్ళటం జరిగింది. నువ్వేనా సూరయ్య అంటే, నేనేనయ్యా, రాజుగారు పంపించారు. ఏంటయ్యా నేనేం చేశానయ్యా, ఏమైనా తప్పు చేసింది లేదు, నువ్వు చక్కగా సంతోషంగా హాయిగా గడుపుతున్నావు అని మాకు తెలిసిన. అవునయ్యా నేను హాయిగా సంతోషంగానే ఉంటున్నానయ్యా, అయితే నీ చొక్కా రాజుగారికి కావాలి, అర్జెంటుగా నీ చొక్కా ఇవ్వు అని అడిగారంట. ఆయన ఏం చెప్పారు ప్రియులరా, రాజుగారు నాకు చొక్కా అడిగారు కానీ వేసుకుంటాక నాకు చొక్కానే లేదన్నాడంట. ఆయన ఏం లేదంట, వేసుకుంటా కానీ చొక్కా లేదంట. చొక్కా కూడా లేదా, చొక్కా కూడా లేకుండా ఆనందంగా ఎలాగున్నావంటే, నాకు కలిగి ఉన్న దాంట్లోనేనయ్యా, ఇదిగో ఈ పై తువాలు ఉంది, లేకపోతే ఈ పై కండవ ఉంది, దీన్ని షాలువ ఉంది, ఇలాగ వేసుకుంటాను, నాకు ఉన్నదేదో ఆ పొలం ఏదో ఊడ్చుకుంటాను, తింటాను, ప్రశాంతంగా గడుపుతాను, హాయిగా ఉంటానయ్యా అని అన్నమాట. అప్పుడు వీళ్ళిద్దరూ వెళ్ళి, అయ్యా మన రాజ్యంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన చక్కగా ఉన్న దాంట్లో సంతృప్తిగా బ్రతుకుతున్నాడు, ఏదో పొలం ఏదో ఊడ్చుకుంటున్నాడు, ఉన్న గింజలతో తింటా ఉన్నాడు, ఆనందంగా హాయిగా కేరింతలు కొట్టుకుంటూ తిరుగుతున్నాడు అయ్యా, అదే అలాంటి వ్యక్తి మనకు కావాలి, వెంటనే ఆ చొక్కా తెమ్మన్నాను, అలాంటి వ్యక్తి ఒక చొక్కా మీరు తెచ్చారా అని అడిగితే వాళ్ళు అన్నారంట, అయ్యా బాధపడాల్సిన విషయం ఏంటంటే అసలు ఆయనకి చొక్కానే లేదన్నారంట. ఏంటి చొక్కా కూడా లేదు ఆయనకి అంటే, ఒక్కటి కూడా లేదయ్యా, ఆయన ఏదో కండవ షాలువ ఇలాగ కప్పుకుని తిరుగుతున్నాడయ్యా అంటే. అప్పుడు రాజుగారికి గ్రహింపు వచ్చిందంట, ఆయన యొక్క మనోనేత్రాలు వెలిగినప్పుడు. అంటే
నిజమైన సంతోషము, నిజమైన ఆనందము దేనిలో ఉందంటే మనము అనుభవించే విధానంలోనే ఉంటుంది. అంతేగాని ఈ యొక్క వస్తువులు బట్టో బంధాలను బట్టో వీటిని బట్టో కాదు. మన మైండ్ సెట్ ఎలా ఉంది, మన ఆలోచన ఎలా ఉంది, దాని మీద మన సంతోషం అనేది ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి ఎక్కువ బాధపడాల్సిన వ్యక్తి ఆ చొక్కా లేని వ్యక్తి. ఎందుకంటే తను అనుకోవాలి, నాకు వేసుకుంటాక సరైన చొక్కా కూడా లేదు, ఇదేం బ్రతుకు, ఇలాంటి బ్రతుకుతున్నాను, నాకెవరు ఉన్నారు, నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు, నాలాంటి వాడు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని ఎక్కువ దుఃఖపడి ఎక్కువ కుంగుబాటులో ఉండాల్సిన వ్యక్తి ఎలా ఉన్నాడంటే ఉన్నదేదో తింటున్నాడు, హాయిగా పడుకుంటున్నాడు, చక్కగా సౌకర్యవంతంగా అటు ఇటు గంతులు వేసుకుంటూ తన జీవనాన్ని ప్రశాంతంగా కొనసాగిస్తూ ఉన్నాడు. అంటే ఆయనకున్న దాంట్లో సంతృప్తి కలిగి ఉండటమే నిజమైన సంతోషం. అప్పుడు రాజుగారికి అర్థమైంది, నాకు దీన్ని బట్టి సంతోషం నేను వెతుక్కుంటా ఉన్నాను. లేదు, లేని దానికోసం వెతుక్కుంటాంలో అసలు అర్థం లేదు. ఉన్న వాటితో సంతృప్తిగా ఉంటే అదే నిజమైన సంతోషం అని ఆయన గ్రహించాడు ప్రియులారా. కాబట్టి లేని వాటి కోసం పరుగులు పెట్టి అప్పులు చేసి తిప్పలపడి నానా కష్టాలు పడద్దు, పెట్టవద్దు. ఇప్పుడు ఇక్కడ ఏమని ఉంది, కీషు భాగ్యవంతుడు. మనం అక్కడ తెలుసుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే తప్పిపోయిన వాటి కోసం చింతిస్తూ ఉన్నాడు, కుమారుడికి చెబుతూ ఉన్నాడు. తప్పిపోయిని అని చింతిస్తూ బాధపడుతూ ఉన్నాడు అంటే బహు జాగ్రత్తపరుడు అని మనకు అర్థమవుతాం. కాబట్టి నేను కూడా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చు పెట్టాల్సిన చోట ఖర్చు పెట్టాలి, దాయాల్సిన చోట దాయాలి. నో అని పిల్లలకి చెప్పే విషయంలో చెప్పాలి. పిల్లలు కొంతమంది నో అని చెప్పరు, ఏది అడిగితే అది కొనిపెట్టుకుంటాను వెళ్ళిపోతారండి. దానికి హద్దు ఉండదు, ఏముండదు. ఇంట్లో బొమ్మలు ఉంటాయా, మళ్ళీ తెచ్చేస్తారు. పిల్లలకు బట్టలు ఉంటాయా, మళ్ళీ కొంటారు. అట్లాగే కొన్ని విషయాల్లో పిల్లలకు నో అని నువ్వు చెప్పాల్సిందే. నువ్వు చెప్పకోకుండా అలాగ ముందుకు వెళ్తే వాళ్ళకి అనేది సంతృప్తి ఉండదండి. పిల్లలకు మీరు కనుక అలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతామంటే ఇక వాళ్ళు సంతృప్తి పడలేరు. మేమందరము కుటుంబం అంతా కలిపి ఒకరోజు బీచ్కి వెళ్ళామండి. అయితే నేను నా దగ్గర దాచుకున్న డబ్బే చాలా తక్కువ. నేను ఎక్కువ నా దగ్గర అసలు ఎక్కువ దాచుకోవడానికి ఎక్కువ అవకాశం ఉండదు. అయితే ఆ రోజు నేను ఎందుకో జాగ్రత్తగా ఒక 100 రూపాయలు 150 ఆ రోజు పట్టుకెళ్ళానండి. ఏదైనా పాస్టర్ గారిని అడగటం, తీసుకోవటం, నేను దాయటం చాలా తక్కువ. ఈ మధ్య కాలంలోనే కొంచెం దాస్తున్నాను అనుకోండి. అయితే ఆ రోజు ఒక 150 మహా అయితే అది చాలా జాగ్రత్తగా, ఎవరికి తెలియకుండా చాలా జాగ్రత్తగా పిల్లల కోసం దాచి, అది కూడా పిల్లలు ఏదైనా నన్ను అడిగితే లేదనకుండా కొంచెం బయటికి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళని కొంచెం సంతోషంగా ఉంటారు కదా అన్న విధానంలో పిల్లల కోసం నేను ఆలోచించి నా దగ్గర దాచానండి. దాస్తే ఏమైంది, మేము వెళ్ళిన తర్వాత బీచ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక గుర్రం ఎక్కుతున్నారు పిల్లలందరూ. ఎక్కుతా ఉంటే ఇక మా బాబు కూడా గుర్రం ఎక్కుతానని అంటం మొదలుపెట్టాడు. నేను అన్నాను, వెళ్ళి డాడీని అడిగాను, పాస్టర్ గారు అసలు తొందరగా ఏ విషయానికి త్వరపడి ఏది కూడా ముందుకు వెళ్ళరు. అక్కర్లేదన్నా వాళ్ళు ఎక్కి దిగితే ఏముంది, దానికోసం 100 రూపాయలు ఖర్చు పెట్టడం ఎందుకు, వద్దని ఏదో చెప్పారు. అయినా మా బాబు నన్ను వదలట్లా, మమ్మీ అని. సరేలే అని చెప్పి ఏదో అక్కడ నచ్చ చెప్పి గుర్రం ఎక్కిచ్చానండి. నా దగ్గర ఉన్న డబ్బులు అక్కడ ఖర్చు పెట్టాను కదండి. ఎక్కాడు, ఎక్కి 4 ఫోటోలు దిగారు, అయిపోయింది. దింపేశారు. అలా ఒక 2 రౌండ్లు వేసేసారు, దింపేశారు, అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఇక మేము నడుచుకుంటూ ముందుకు వచ్చేస్తున్నాం. వస్తుంటే ఈలోపు ఏదో వచ్చిందండి. మొత్తానికి నాకు సరిగ్గా గుర్తులేదు కానీ గుర్రం అయిపోయింది. ఈసారి ఒంటి రావటమో లేకపోతే వేరే ఏదో తీసుకొచ్చారు మొత్తానికి, లేకపోతే నల్ల గుర్రమో ఏదో మొత్తానికి ఇంకొక జంతువుని తెచ్చారండి. తెస్తే మా బాబు ఇంకా అది కూడా నన్ను ఎక్కించవా అని మొదలెట్టాడండి. అదేంటి నాన్న, ఇప్పుడే కదా నిన్న అది ఎక్కించాము అంటే, ఇప్పుడు నువ్వు అది కూడా ఎక్కిస్తావా లేదా అని బాగా మంకు పట్టేసి ఏడవటం మొదలుపెట్టాడు బాగా. అప్పుడు నాకు ఒకటి బాగా అర్థమైంది పిల్లలారా, ఏంటంటే ఈ బిడ్డ కోసం నేను ఆలోచించి మరీ నేను దాచి డబ్బులు తెచ్చి ఎక్కిస్తే ఈ బిడ్డ వెనకున్నదాన్ని వదిలేసి
వెనకేం చేశారు, ఎందుకు ఎక్కించారు అని వదిలేసి మళ్ళీ ఎదరది కనపడంగానే ఎక్కిస్తాడు. ఈ లెక్కన నేను అది రెండోది ఎక్కించిన, మూడోది ఏదో ఏ కోతో ఇంకోటి ఏదో తెస్తే మళ్ళీ అది ఎక్కించమని. అంటే అక్కడ తనకి గతంలో జరిగింది అసలు పెద్ద ఏం గుర్తులేదు, గతంలో ఎక్కించింది గుర్తులేదు, గతంలో తిప్పింది గుర్తులేదు, ఇప్పుడు ఇది ఎక్కిస్తావా లేదని ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. అయితే ప్రియులారా ఏంటంటే నాకు దాన్ని బట్టి అర్థమైందంటే నేను ఎక్కువగా ఆలోచించేసానేమో, అందుకే నాకు ఈ బాధ వచ్చిందేమో అని అనిపించింది. నేను ఇప్పుడు ఈ బాబుకి ఏంటంటే సంతృప్తి లేదు, మా బాబుకి ఇప్పుడు ఎక్కిచ్చారు కదా, ఒకటి దింపారు కదా, దీనికి డబ్బులు ఖర్చు పెట్టారు కదా అని సంతృప్తి లేదు. నువ్వు అది కూడా ఎక్కిస్తావా ఎక్కించువా అంటే మొత్తానికి నాకు మోసం వచ్చిందనమాట. అట్లాగే ప్రియులారా గడిచిని ఏంటి మనం అలాగ అనుభవించాం కదా చాలు కదా అసలు అట్లా అనుకోరు. నిన్నే కదా బయటికి వెళ్ళాము తిన్నాము, మళ్ళీ ఈరోజు ఎందుకు అలా అసలు ఆలోచన ఉండదు. నిన్నే కదా ఎగ్జిబిషన్ అని వెళ్ళాము, వేలకు వేలు ఖర్చు పెట్టుకొని వచ్చాం, మళ్ళీ ఈసారి అదంటారు అలా అలా అని అలాంటి ఆలోచనలు రావు. ఇక అలాగా నిన్నటి ఏమి గుర్తుండవు, మళ్ళీ ఇవాళ ఫ్రెష్గా ఖర్చు పెట్టింది ఏ రూపాయి కూడా మళ్ళీ వెనక్కి తిరిగి రాదండి. కాబట్టి ఖర్చు పెట్టేటప్పుడే చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి, అర్థవంతంగా ఖర్చు పెట్టుకోవాలి, అవసరమైన విషయాల్లో ఖర్చు పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఆయన బాధపడుతూ చింతిస్తుంది దేనికి, గార్ధముల గురించి. ఆయన దగ్గర లేవా అంటే ఉన్నాయి, ఉన్నప్పటికీ లేని వాటి కోసం చింతిస్తున్నాడు. అంటే వృధాగా ఖర్చు పెట్టే మనస్తత్వం కలిగిన వ్యక్తి కాదనమాట ఆయన. ఇప్పుడు కుమారుని పిలిచి చెప్తా ఉన్నాడు, నానా కుమారుడా మన తప్పిపోయినాయి, నువ్వు వెళ్ళి తీసుకురా బాబు అంటే సౌలుకి నో చెప్పడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకు డాడీ నువ్వేంటి నాన్న, ఏదో 2 వెళ్ళిపోతే వాటి కోసం నన్ను వెళ్ళమంటావేంటి, అవి ఎటు వెళ్ళిపోయినాయో ఏమైపోయినాయో ఎవరికి తెలుసు. నేను కనుక వాటి కోసం పరిగెడతా ఉండి ఆ చెట్లమ్మట పొట్లమ్మట వెళ్తే ఏదన్నా తగలరాని తగిలితే నాకేమన్నా అయితే ఏంటి పరిస్థితి. ఏ దారి మార్గ మధ్యంలో ఏ దోపిడిగాళ్ళలో వచ్చి మమ్మల్ని దోచుకుంటే నా పరిస్థితి ఏంటి. తప్పిపోయిన గాడిదల కోసం నీ దగ్గర ఇంతమంది దాసి జనాలు ఉండగా నన్నే పంపించాలా అని ఏది అడగలేదండి సౌలు. నానా నువ్వు బాధపడద్దు, నేను నీ బాధను తీరుస్తాను అన్నాడు. హల్లెలూయా. మరి ఇప్పుడున్నటువంటి సుపుత్రుల పరిస్థితి ఏంటండి, తండ్రి మాట విన్న వాళ్ళు ఎక్కువైపోయారు, తండ్రులను ఎదిరించే వాళ్ళు ఎక్కువైపోయారు. అవసరమైతే ఇంకా కొంచెం ఎక్కువ మాట్లాడితే తండ్రులు తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో పడేసేటటువంటి సుపుత్రులు కూడా బయలుదేరారు. హల్లెలూయా. వృద్ధాశ్రమాల్లో పడేస్తే పర్లా, తీసుకెళ్ళి రోడ్ల మీద వదిలేసేవాళ్ళు కూడా తయారయ్యారు. అలాగుంది పరిస్థితి. అయితే ఏ కుమారుడైతే శారీరక తండ్రి మాట వింటాడు ఆ కుమారుడు ఆశీర్వదింపబడతాడు. ఏ కుమారుడైతే మన పరమ తండ్రి మాట వింటాడో ఆయన బహుగా ఆశీర్వదింపబడతాడు. ఇహ అందులో తిరుగులేదు. అయితే సౌలుకి ఎదిరించడానికి చాలా కారణాలు ఉన్నాయి. సౌలును తండ్రిని ఎందుకు నాన్న ఈ పని అని చెప్పి ఆ పనిని ఆప్ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ తండ్రి బాధ ఆయన చూడలేక నువ్వు బాధపడద్దు నాన్నగారు, నేను వెళ్ళి తీసుకొస్తా కదా, ఎందుకు నీకు బాధ అని ఆయన చెప్పగానైనా వెళ్తున్నాడు. తల్లి తండ్రి ప్రియ సహోదర సహోదరి, ఏ రోజన్నా నీ తల్లి బాధ ఏంటో నీకు తెలుసా? ఏ రోజన్నా నీ తండ్రి దేని నిమిత్తం కృంగిపోతున్నారో ఎప్పుడైనా ఆలోచించవా? ఎప్పుడు నా బట్టలు, ఎప్పుడు నా చదువు, ఎప్పుడు నా ఉద్యోగము, ఎప్పుడు నా భార్య, ఎప్పుడు ఇదే ధ్యాస, ఇదే ఊసు కాదు. ఎప్పుడైనా ఒక్కసారైనా ఆలోచన అనేది వచ్చిందా, ఎందుకు ఈ మధ్య నా తల్లి సరిగా భోజనం చేయట్లేదు, ఎందుకు నా తండ్రి బాగా చింతలో ఉన్నారు, ఎందుకు వాళ్ళ దుఃఖం ఏంటి అని అడగాలి, తెలుసుకోవాలి, పట్టించుకోవాలి. అంతేగాని నాకెందుకులే అయిపోయిందంటే నువ్వు ఈరోజు ఈ స్థితికి వచ్చావంటే దాని వెనక కారణం నీ తల్లిదండ్రులను నువ్వు మర్చిపోకూడదు. ఇప్పుడు ఈయన ఏమాత్రం అడ్డు చెప్పలేదు, నాన్నగారు నువ్వు బాధపడద్దు, నేను వెళ్తాను, నేను తీసుకొస్తానని చెప్పి ఆయన వెళ్ళిపోయాడండి కుమారుడు. తండ్రికి విధేయత చూపించిన ప్రతి బిడ్డ కూడా ఆశీర్వదింపబడతాడండి. బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూసినా తండ్రికి విధేయత చూపిన వాళ్ళందరూ ఆశీర్వదింపబడ్డారండి, అందులో తిరుగులేదు. ఇస్సాకు మరి తండ్రికి విధేయత చూపించాడా లేదా? వెళ్ళి బలిగా ఇవ్వటానికి ఆ కొండపైకి తీసుకెళ్ళిపోతుంటే ఇదేంటి నాయన అన్నీ ఉన్నాయి, ఏది బలి ఇవ్వటానికి బలిపశువు ఏది అంటే ఆయన చూసుకుంటాడులే బాబు అని తీసుకెళ్ళి బలి ఇవ్వడానికి పడుకోబెడితే ఇస్సాకుకి నో అని చెప్పడానికి బోల్డ్ కారణాలు.
తండ్రి నాయన ముసలోడు అయిపోయావు, నీకేం పని చేయట్లేదా, బ్రెయిన్ ఏం పని చేస్తలేదా, ఏంటి ఈ ఆలోచనలు ఏంటి, ఈ పిచ్చి నిర్ణయాలు ఏంటి, దాన్ని చంపడం ఏంటి, దేవుడేమన్నా చంపమని అడుగుతాడా అని తండ్రిని తోసేసి పరిగెత్తుకుని రావటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ సరే డాడీ నీ ఇష్టం, నీకు ఏం చేయాలనుకుంటే అది చేయని తను తాను పూర్తిగా అప్పచెప్పేసుకున్నాడు తండ్రికి. తెలుసా అండి? మరి ఇస్సాకుని దేవుడు వదిలేశాడా? లేదు. 100 ఫలితం. ఎక్కడ దేశమంతా కరువు ఉన్నా సరే ఇస్సాకుకు మాత్రం ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు. తండ్రి మాటకు విధేయత చూపించిన బిడ్డలందరూ ఆశీర్వదింపబడ్డారు. తండ్రి మాటకు విధేయత చూపించిన బిడ్డలందరూ కూడా అవమానాల పాలయ్యారు. సంసోను తండ్రిని ఎదిరించాడు. అయ్యా ఆ ఫిలిష్తీయుల పిల్లను నువ్వు చేసుకుంటావేంటి బాబు, వాళ్ళకి మనకి ఎప్పటి నుంచో శత్రుత్వం ఉంది కదా, ఇప్పుడు ఆళ్ళ మాటలు నువ్వు వింటవేంటి నాయనా, వద్దు అని తల్లిదండ్రి ఎంత చెప్పినా సంసోను వినిపించుకోలేదు. లేదు నాకు అమ్మాయి నచ్చింది, నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి తల్లిని తండ్రిని ఎదిరించాడు. చివరాఖరికి సంసోను ఏమయ్యాడండి? కళ్ళు ఊడబెరిపించుకునే పరిస్థితి, గుడ్డితనం వచ్చేసి ఎక్కడో గానుగలో నూనె తిప్పుకునేటటువంటి భయంకరమైన దుర్భరమైన ఒక రాజుగా ఉండాల్సిన వ్యక్తి ఏమైపోయాడు? బానిస కంటే హీనమైన బ్రతుకొచ్చేసింది. తండ్రి మాట విన్న ప్రతి ఒక్కళ్ళు ఆశీర్వదింపబడ్డారు. తండ్రికి ఎదురు చెప్పిన ప్రతి ఒక్కళ్ళు కూడా నిందల పాలయ్యారు, అవమానాలు పోయారు. అలాగే నా ప్రియ సహోదర సహోదరి, నీ తల్లి మాట నువ్వు వింటున్నావా? నీ తండ్రి మాట నువ్వు వింటున్నావా? నువ్వేంటి నాకు చెప్పేది, నీ మాటలేంటి నేను వినేది, మీరు చెప్తే నేను వినాలా అని నువ్వు ఇలా ఎదురు చెప్తున్నావు. చిన్న విషయంలో కూడా నువ్వు తల్లి తండ్రి మాట వింటే కనుక నీకు ఆశీర్వాదాలే హై. నువ్వు లెక్క కట్టుకోలేవు, మూట కట్టుకోలేవు అని ఆశీర్వాదాలు. నీ పరమ తండ్రి మాట నువ్వు వినాలి, నీ శారీరక తండ్రి మాట నువ్వు వినాలి. వాక్య విరుద్ధము కానిది ఏదైనా సరే నువ్వు నీ తండ్రి చెప్పింది ప్రతిదీ నువ్వు పాటించవచ్చండి. కాబట్టి ప్రియులారా, నీ పరమ తండ్రి మాట, నీ శారీరక తండ్రి మాట వినటం ఎంత అవసరమో నీ పరమ తండ్రి మాట కూడా నువ్వు అంతే విన్నట్లయితే అసలు దీవెనలు అనమాట, దానిలో తిరిగే లేదు ప్రియులారా. కాబట్టి నీ పరమ తండ్రి ఏం చెప్తా ఉన్నాడు? నీ యొక్క శారీరక తండ్రి ఎప్పుడు నీ పక్కనే ఉండి చెప్తా ఉంటాడు కదా, అలా చదువుకో, ఇలా చేయి, ఇలా ఉండు, అక్కడికి వెళ్ళు, ఇది చేయి అలానే చెప్తా ఉంటాడు. నువ్వు వింటా ఉంటే ఇంకా చెప్తారు, నువ్వు విసుక్కుంటూ ఉంటే తగ్గిస్తారు, నువ్వు చేదరించుకుంటూ ఉంటే మాట్లాడతాం ఆపేస్తారు. అలాగే పరమ తండ్రి కూడా నీకు అనేక సంగతులు చెప్తానే ఉంటాడు. ఎలా చెప్తారండి అంటే ఇదిగోండి ఈ వాక్యం ద్వారా ఎప్పుడు చెప్తానే ఉంటాడు. నువ్వు గనక చోటు ఇవ్వాలి, కానీ నీ పరమ తండ్రి ఎన్ని ఊసులు చెప్తా ఉంటాడో నీతో, ఎన్ని మాటలు, ఎన్ని వాగ్దానాలు, ఎన్ని ప్రమాణపూర్వకమైనటువంటి వచనాలు వింటే అసలు మనకి తనివి తీరదు. ఇంకా అసలు చదివే కొద్దీ జీవజల ఊటలాగా, జుంటె తేనెలాగా, చక్కటి జునులాగా వినే కొద్దీ మనం అసలు మన మనస్సుకి హాయిగా ఎన్ని చెప్తా ఉంటాడో మన పరమ తండ్రి. అవన్నీ వింటూ దాని ప్రకారం ఆచరిస్తూ మన బ్రతుకును కొనసాగిస్తే అసలు నీ అంత కోటీశ్వరాలు ఉండదన్నమాట ఈ భూమి మీద. అలా చెప్పచ్చు. భూమి మీద ఆశీర్వాదమే, నిత్యత్వంలోనూ నీకు మంచి స్థానమే అన్నమాట. కాబట్టి ప్రియులారా, నీ తండ్రి నువ్వు మాట వినాలి, నీ పరమ తండ్రి మాట నువ్వు ఖచ్చితంగా లెక్క చేయాలి. అప్పుడు నీవు భూమి మీద ఆశీర్వదింపబడు, బయట ఆశీర్వదింపబడతావు, వెలుపల ఆశీర్వదింపబడతావు. ఎక్కడ ఉన్నా నీ పిండె పిసుకు తొట్టి, నీ బుడ్డిలో నూనె అసలు అయిపోదు. నీ గిన్నె నిండి పొర్లుచునే అనుభవం ఎప్పుడు నువ్వు జీవితంలో చూస్తూనే ఉంటావు. హల్లెలూయా నాకు ప్రియ కుమారి. కాబట్టి తండ్రి మాట విందాం, పరమ తండ్రి ఆజ్ఞలను గైకొందాం, ఆయన చెప్పిన ప్రకారం జీవిద్దాం. ఆయన చేత మనము ఎప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు, ప్రియ కుమార్తె అని పిలిపించుకునే స్థితిలో మన జీవన విధానం కొనసాగిద్దాం. అటు కృపను దేవుడు మనకు దయచేయునుగాక. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం నాయన పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నాయన కృపామయుడా, దయామయుడా, నాయన పరమ తండ్రి, వైద్యుడా, ఆరాధనకు యోగ్యుడా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, షాలోము రాజా, నాయన ప్రభువా, మరి నాయన ఈరోజు నాయన తండ్రి మాటకు లోబడినటువంటి ఆ యొక్క కుమారుడు విషయంలో దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడనే విషయాలు కొన్ని మాట్లాడుకున్నాం ప్రభువా. నిజమే కీషు యొక్క మాటలను ప్రభువా నా తండ్రి సౌలు పరిణలోనికి తీసుకుని తండ్రి చెప్పిన మాట ప్రకారం విధేయత చూపించి పరుగులు పెట్టినందుకు తండ్రి ఆయన ఇశ్రాయేలీల మీద రాజుగా చేశావు ప్రభువా తండ్రి. కానీ దాన్ని కడవరకు ప్రభువా ఆ యొక్క సౌలు నిలబెట్టుకోలేకపోయాడు.
నాయన తండ్రి మాటకు విధేయత చూపించిన ఇస్సాకుని బహుగా ఫలింపజేసావు. తండ్రి మాట విననటువంటి సంసోనికి ప్రభా అయా తండ్రి అనేకమైన కష్ట నష్టాలు ప్రభా. అలాగే బైబిల్ గ్రంథం అంతటిలో తండ్రి మాటను విధేయత చూపించిన ప్రతి వ్యక్తికి ఆశీర్వాదము, తండ్రి మాటను ఎదిరించినటువంటి ప్రతి వ్యక్తికి కూడా ప్రభా ఎన్నో శాపమైనటువంటి అనుభవాలు ప్రభా. తండ్రి నాయన అయ్యా శారీరక తండ్రి మాటకు లోబడితేనే ఇంత ఆశీర్వాదం అయితే పరమ తండ్రివైన నీ మాటకు లోబడితే మరింత ఆశీర్వాదాలని ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరూ గ్రహించగలుగుటకు నాయన సహాయము దయచేయమని తండ్రి. అయా తండ్రి మాలో ఏదైనా అయోగ్యత తండ్రి, ఏదైనా తండ్రి చేయకూడని పనులు తండ్రి, ఏమైనా తండ్రి నాయన నీకు ఆయాసకరం కలిగించేటటువంటి కార్యాలుంటే దయతో క్షమించి ఇప్పుడే మా తప్పుల్ని సరిదిద్దుకొని అయా మా తల్లిదండ్రులు లోబడే వారముగా పరమ తండ్రివైన నీకు విధేయత చూపించే వారముగా మా బ్రతుకులు ఉండగలుగుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా.